సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు. నేను చేయొచ్చు నా క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. చదవండి 36 నుంచి 39. అయితే యోహాను సాక్ష్యము కంటే మౌత్ పీస్ తీసుకోండి, అందరికి వినపడాలి కదా. యోహాను సువార్త గ్రంథం 36 నుంచి 39. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు గనుక మీరు ఆయన వాక్యం నిలిచుండలేదు. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రము తండ్రి, మరి నాయన మీ దాసులు మా ప్రియ సోదరులు రాజారావు గారి ద్వారా మీరు తెలియచేసిన సంగతులను బట్టి దేవా స్తోత్రము తండ్రి. విముతిలో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన లక్షణాలు, మరి నాయన ఆయన పరిచర్య, ఆయన ప్రార్థన, ఆయన ప్రయాస, అతని పవిత్రత, మరి అతని ప్రత్యేకత, మరి అతను పొందిన శ్రమలు, వీటన్నిటిలో నమ్మకమైన మీ సేవకుడుగా ఎలా ఉన్నాడో మరి మా ప్రభువా మరి గుర్తు చేశారు. స్తోత్రము తండ్రి. అలాగే తిమోతి వలె నమ్మకమైన సామర్థ్యం కలిగిన సేవకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అది కూడా నేను కూడా నిలబడుతుండగా మాకు అవసరమైన సంగతులు యేసయ్య మీరు తెలియజేసి కృప చూపమని, నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మహిమపరచుకోమని, వినుచున్న వారికి మేలు కలిగి చేయమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో నిన్నటి రోజు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభించిన ఈ వాక్య భాగము 30 నుంచి 39లో యేసు ప్రభుకున్న సాక్ష్యాలు ఏంటి చెప్పండి? యేసు ప్రభుకున్న సాక్ష్యాలు. మొదటగా బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు చేసిన క్రియలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాయి. ఆ మాట అన్నాడు, యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు కదండి. ఎక్కువ సాక్ష్యము, మనిషికి మంచి సాక్ష్యము ఈ దేని వల్ల వస్తుంది చెప్పండి? క్రియల వల్ల, వారు చేసే క్రియల వల్ల. యేసు ప్రభు వట్టి బోధన మాత్రమే చేయలేదు, చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని, ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి అని ప్రభు అన్నాడు. నిన్న రాత్రి చెప్పిన విషయము, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యేసు ప్రభు కాలంలో ఉన్న ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు ఎంత కఠిన హృదయం కలిగిన వారు. యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు కల్లారా చూసినా వారు నమ్మలేదే. ఎంత కఠినమైన హృదయం కలిగిన వారు అని చాలా బాధేసింది. లాజరును బ్రతికిస్తే, ఓహో, లాజరును చనిపోయి 4 రోజులుగా సమాధిలో ఉన్న లాజరును బ్రతికించడం కల్లారా చూశారు. ఆ ఆశ్చర్య కార్యాన్ని చూసిన వారు మార్పు పొంది యేసు ప్రభు నమ్ముకోవలసిన వాళ్ళు నమ్ముకోకుండా ఏం చేశారంటే, ఆ పరిచయమ్మా ఆ చనిపోయిన బ్రతికించాడే యేసు ప్రభు లాజర్ని, ఆ లాజర్ని మళ్ళీ చంపాలనుకున్నాడంట. చూసారా ఎంత ఘోరం, ఎంత కఠినం. ఎందుకంటే ఆ లాజర్ని చూసి ఏం చేస్తున్నారు చెప్పండి? చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటారు. యూదులు తమ వారిని విడిచి
యేసును నమ్ముకున్నారు. కాబట్టి లాజరుని చంపాలనుకున్నాడు. లాజరును పరిచర్యలు చంపారనుకోండి, చంపలేదు, చంపారనుకోండి, ఆ లాజరును మళ్ళీ యేసు ప్రభు బ్రతికిస్తే ఏమైంది చెప్పండి? ఇంకా చాలా మంది యేసు ప్రభుని నమ్ముకుంటారు. మొత్తానికి యేసు ప్రభుని ఎవరు నమ్ముకోకూడదని వారు చేసిన ప్రయత్నాలు ఏమైనాయి చెప్పండి? విఫలమైపోయినాయి. కాబట్టి తండ్రి నాకు అప్పగించిన క్రియలు, ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నది. సో లాజరును బ్రతికించిన వృత్తాంతము యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. సమాధి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఏదో సమాధి దగ్గర వచ్చి ఆయన ప్రార్థన చేసి పోతాడులే అనుకున్నాడు. సమాధి దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేసి పోతాడులే అనుకున్నాడు. కానీ విచిత్రంగా వారు ఊహించిన రీతిగా ప్రభు ఏం చెప్పాడంటే, ఆ రాయి తీసేయమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రాయి తీసేయమన్నాడు. మార్త అక్కడ అభ్యంతరం చెప్పింది. ఏం చెప్పిందమ్మా? ఏం చెప్పింది మార్త? ప్రభువా, రాయి తీయకూడదని చెప్పింది. ఎందుకు? రాయి తీస్తే అతడు చనిపోయి 4 రోజులైంది కాబట్టి వాసన కొట్టును అన్నాడు. సరే, రాయి తీస్తే వాసన వచ్చిందా లేదా అని, రాయి తీస్తే వాసన వచ్చిందా లేదా? రాలేదమ్మా. రాయి తీస్తే వాసన రాలేదు. ఎందుకంటే యేసు ప్రభు శక్తి అక్కడ ఉంది కాబట్టి రాయి తీసిన వాసన ఏమాత్రమో రాలేదు. ఇందుకు ఇప్పుడు లాజరు బయటికి రమ్మంటే బయటకు వచ్చినాడు కదా, మరి రాయి పక్కకు తొలగిపోమంటే రాయి తొలగిపోదా? తుఫాను ఆగిపోమంటే ఆగిపోయినప్పుడు రాయి తొలగిపోమంటే తొలగిపోతుంది కదా. మరి రాయిని యేసు ప్రభు ఎందుకు తీయమన్నాడు? ఇప్పుడు లాజరును బ్రతికించడం కష్టమా, రాయిని తొలగించడం కష్టమా చెప్పండి? లాజరుని బ్రతికించడం కష్టమా, రాయిని తొలగించడం కష్టమా? లాజరుని బ్రతికించడమే కష్టము. రాయి ఎవరైనా తొలగించగలరు, అదేం పెద్ద కష్టమైన విషయము కాదు. అంటే రాయి మనము తొలగించగలము చెప్పండి, రాయి మనము తొలగించగలము, కానీ లాజరును మనము బ్రతికించలేము. అంటే దీని యొక్క అర్థం, అంతరార్థం, ఆత్మీయార్థం, పరమార్థం ఏమిటంటే, నీవు చేయగలిగిన పని ఏదైనా అది నువ్వు చేయి. నువ్వు ఏమి చేయకోకుండా ప్రభువా నన్ను పోషించు, ఆయన బియ్యం తెప్పించి వండించి నీకు నోట్లో పెడతాడా? నన్ను పోషించు, యేసు ప్రభు నోట్లో పెడతాడా మళ్ళీ నీకు? ప్రభువా నాకు మంచి మార్కులు ఏం చదవద్దు కదండి, ఏం చదువుకోకుండా మంచి మార్కులు, నాకు మంచి భార్య కావాలా, మంచి భర్త కావాలా, ఆరోగ్యం కావాలా. నీవు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలా చేయి, మంచి మార్కులు రా, ఉద్యోగం సంపాదించుకోవడానికి ఏం చేయాలా చేయి. ప్రభా మా సంఘం అభివృద్ధి కావాలా, నువ్వేం చేయదు? ప్రార్థన చేయవా? సేవలో కష్టపడవా? త్యాగం చేయవా? మాదిరి లేదా? నీవు చేయగలిగిన పని చేయకోకుండా యేసు ప్రభా అది చేయి, ఇది చేయి అని నువ్వు ప్రార్థనలో వేడుకోవడం కూడా అన్యాయం. రాయిని మీరు తొలగించగలరు కదా. కాబట్టి రాయిని నీవు ఏ పని చేయగలవో, ఏ విషయంలో అయినా అంతే, అది పాట గాని, ప్రసంగము గాని, పరిచర్య గాని, మందిరం శుభ్రం చేయడం గాని, వంట చేయడం గాని, దైవ సేవకులకు పరిచయం చేయగలం గాని, నేను చేసే పని మీరు చేయలేరు. ప్రసంగం చేయండి, అందరూ చూద్దాము, అవుతుందా? కానీ మీరు చేసే పని కూడా నేను చేయలేను. ఆ పెద్దాం వంటలు చాలా రుచికరంగా చేసింది. పెద్దామేం కాదు, నాకంటే సంవత్సరం చిన్నది, మీకు పెద్దామే కదండి. సో మీరు వంటలు చాలా రుచికరంగా చేస్తారు, నా చేత కాదు అవి. మీరు డ్రైవింగ్ చేస్తారు, నా చేత కాదు అది. కాబట్టి మీరు చేసే పని మీరు చేయండి, నేను చేసే పని మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ప్రతి వానికి ఆయన వాని మాటలు బట్టి ప్రతిఫలం ఇచ్చినాడు బైబిల్లో. ఏముందా? ప్రతి వానికి వాని క్రియలు బట్టి. ఇప్పుడు బాబురావు గారు మంచి దివ్యమైన స్వరంతో పాటు పాడతారు, నా చేత
నేను పాడను అనుకుంటే ఎవరు మీటింగ్ కూడా రాదు, చెప్తాను. ఐఎమ్ ఓన్లీ బాత్రూమ్ సింగర్. కానీ పాటలంటే నాకు చాలా ఇష్టం, సంగీతం అంటే నాకు చాలా ఇష్టం, చాలా తన్మయత్వం చేస్తాను కదా. అందుకే నాకు లేని వరము స్వరము ఏం చేసిందంటే నా కొడుకు ఇచ్చాడు దేవుడు. నా కొడుకు మంచి సింగర్, బాగా పాటలు పాడతాడు, బయటికి రాలేండి సభలకు. సో ఈ విధంగా ఎవరు చేయగలిగిన రాయి తొలగించమో, తొలగించాలా వద్దండి? తొలగించాలా? నువ్వేమి చేయగలవు? సంఘం అభివృద్ధి కొరకు, కుటుంబ క్షేమం కొరకు, నెమ్మది. ప్రభు నాకు ఆరోగ్యమే, ఇంత తిని పండుగో ఎట్లిస్తాడు ఆరోగ్యము? ఇప్పుడు నేను చెప్పేది ఒక రికార్డ్ చేయదండి. మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే బైబిల్లో మాంసాహారం తినని భక్తుల పేరు. ఆయన పేరు ఎవరో మీరు గ్రహించవచ్చు. మటన్ పెట్టినాడంటే బటన్ ఊడిపోతుంది, కానీ ఆయన మాత్రం ఓడిపోడు. అర్థమైందా? ఒకసారి ఆయన షుగర్ కూడా చాలా వచ్చేసింది పాపం. ప్రభు ఆరోగ్యమే. ఈయన మాత్రం ఏమాత్రం రాజీపడ్డు. ఏ విషయంలో రాజీపడ్డు? ఏమా తిండి విషయంలో రాజీపడ్డు కదండి. కేజీని లాగేస్తాడు, రాజీపడనే పడు. దేవుణ్ణి ప్రార్థన చేసే ఆరోగ్యమే మంచిదే, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీ సమర్పణ, త్యాగము, శ్రద్ధ, నీ పట్టుదల ఏముంది చెప్పండి. నాకు 65 ఏళ్ళు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏం జబ్బులు లేవు. అందుకని నేనేం గొప్పని కాదు. చిన్న వయసులో ప్రభు కొరకు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, బలహీనమైపోయాను, దుఃఖపడి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాను. ప్రభు ఈ ఆరోగ్యము శరీర సుఖభోగాల కోసం కాదు, నీ సేవ కోసం ఆరోగ్యం ఏమని కన్నీటితో వేడుకున్నాను. ఆరోగ్యం ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా నేను కూడా ఆహార సంబంధమైన నియమ నిబంధనలు పాటిస్తుంటాను. సో ఒకసారి ఏం చేశాడంటే, మన సోదరుడు చెప్పాను కదా, ఆయన ఇంట్లో భార్య పక్కింటి ఆమె స్వీట్ ఇచ్చింది కదండి, ఎదురింటి ఆమె స్వీట్ ఇచ్చింది. ఎప్పుడంటే రంజాన్ పండుగకి. ఆమె కొద్దిగా తింటే చాలా బాగుంది. ఏమంటే మీరు కూడా కొంచెం తినండి అని చెప్పింది కదండి. తప్పలేదు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్వీటు తినచ్చు. ఏం షుగర్ వస్తే అందరికీ మామూలుగా లేదు. ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన భక్తుడేం కాదు, అనారోగ్యంగా ఉన్నంత మాత్రాన భక్తిహీనుడేం కాదు. గొప్ప గొప్ప నాకంటే గొప్ప 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 భక్తులు కూడా అనారోగ్యాలు వచ్చాయి. సరే ఏదో కాస్త ఆరోగ్యంగా ఉంటే దేవుని సేవ వచ్చాయి కాబట్టి అడిగాం. బాగుంటే కొంచెం నాకు షుగర్ ఉందని తెలియదా, స్వీట్ తినబెట్టమాట, కొంచెం తినండి అని కొంచెం సాత్వికమైన కొంచెం తిన్నాడు మన అయ్యగారు. చాలా రుచికరంగా ఉంది. ఎలా ఉందమ్మా? మొత్తం లాగిచ్చేసాడు. ఏం చేశాడు? ధనాన్ని పడిపోయినాడు, హాస్పిటల్కి పిలిచిపోయినాడు. నువ్వు పిలిచిపోయినాడు హాస్పిటల్, డాక్టర్ దగ్గరికి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోయినాడు. ఏమయ్యా, ఏం జరిగింది చెప్పాడు. సార్ ఇట్లా జరిగింది. నేను తినకూడదని చెప్పిన వాటిలో ఏదైనా నీవు తిన్నావా? నీవు స్వీట్ తప్ప మిగిలినవన్నీ నిరభ్యంతరముగా తినవచ్చని నేను చెప్పలేదా? నేను తినకూడదని చెప్పిన స్వీట్ తినమున్నా షుగర్ ఎక్కువై నీవు నిశ్చయముగా చేసదు అని నేను నీకు చెప్పలేదా అన్నాడు. ఎవరు? డాక్టర్. మీకు ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి. మీరు చాలా తెలివైన వాళ్ళే. సార్ నాకు ఏం వంట పెట్టాలో ఏం వంట పెట్టుకుంటా ఎవరికి మీరు చెప్పింది? ఈమె ఈమె సార్ నాకు స్వీట్ ఇచ్చింది అన్నాడు. ఎవరిని? మొత్తం అంతా లాగేసి ఏం చేస్తున్నాడు చెప్పండి. ఈమె సార్ నాకు స్వీట్ పెట్టిందన్నాడు. ఏమా నీవు తినడమే తప్పు, పైగా నీ భర్త కింద తినిపిస్తావా? షుగర్ పేషెంట్ ఇంట్లో పెట్టుకొని ఇంత స్వీట్ చేసావా? సార్ నా తప్పేం లేదు సార్, ఎదురింటి సాయిబులా రంజాన్ పండుగని స్వీట్ ఇచ్చింది సార్, నేను కొంచెం తిని ఈయన కొంచెం తినబట్టి ఏం చేశాడు? మొత్తం లాగే చేశాడు కదండి. ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ధీరాపడు. ఆయన ప్రభు నాకు ఆరోగ్యమే అంటాడు. ఏమంటాడు? ఏంది పట్టించుకోడు. ఉద్యోగమే, ఆరోగ్యమే, సంఘం అభివృద్ధి, నాకు వరం కావాలా, వాక్యం చెప్పాలా, రాజారావు గారి మంత్రి, రేణాల్ బాబు గారి మంత్రి, గోపాల్ రెడ్డి గారి మంత్రి వాక్యం చెప్పాలా? ఇంత తిందిద్రపో ఏం చెప్తాను వాక్యమో? కన్నీటి ప్రార్థన లేదా, త్యాగము లేదా, మాదిరి లేదా, భక్తి లేదా, ప్రవర్తన లేదా, పవిత్రత లేదా,
క్రీస్తు కొరకైన మాదిరి జీవితం లేదా? 3 సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టుకొని కొండల్లో కన్నీరుతో వేడుకున్నాను, ప్రభు నాకు వాక్యం చెప్పేవారమేనమని. నేను ఏ సంఘంలో పెరగలే, ఏ దైవజనుడి దగ్గర వాక్యం నేర్చుకోలేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న 10 సంవత్సరాలు నాకు సంఘ సహవాసం కూడా లేదు, ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ కాలేదు. ప్రభు పాదాలు పట్టుకొని 3 సంవత్సరాలు కన్నీరుతో వేడుకున్నాను. ఇది నా జ్ఞానం కాదు, నా వాక్చాతుర్యం కాదు, నా గొప్పతనం కాదు, నా సామర్థ్యం కాదు, నా టాలెంట్ కాదు. ఇది ఆయన ఇచ్చిన వరం. నీవు చేయవలసిన పని చేయకోకుండా అన్నీ ప్రభువా నన్ను పోషించు, సోమరేవుడు పోషించే, చదువుకోకుండా పరీక్షల్లో మంచి మార్కులే, ఉద్యోగం దయచేయి, అది ఇది ఆశీర్వదించు. ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పారు రాజారావు గారు. ఏం చేయాలా? నమ్మకంగా దశం భాగం ఇయ్యాలని చెప్పాడు, ఇచ్చి శోధించాడు అన్నాడు. రైట్. సో రాయి తీయమంటే ఏం చేశారు చెప్పండి వాళ్ళు? ప్రభు రాయి కూడా నువ్వే తీసుకోన్నాడా? ఏమన్నారమ్మా? అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఎవరు? అవిశ్వాస విశ్వాస చెప్పింది. విశ్వాస ఎవరు? మనమే. ఇక్కడ దగ్గరలో తెనాలి ఉంది, తెలుసు కదా. తెనాలికి పోతే మేము తినాలి అంటారు. మీరు వాళ్ళు ఏమంటారమ్మా? తెనాలికి పోతే మమ్మల్ని మీరు బాగా తినాలి అంటారు, మేమేమంటాం మీరు బాగా వినాలి అంటాం. మీరు ఫుల్గా మాకు భోజనం పెడితే మాకు మెసేజ్ డల్గా ఉంటుంది, అప్పుడు మీకు బెనిఫిట్ నిల్లుగా ఉంటుంది. అర్థమైందా బాబు? ఫుల్ డల్ నిల్లు కాబట్టి తగు మాత్రం పెట్టండి. రైట్. ఎక్కడున్నారు మీరు? శ్యామ్ పెంటాల కింద ఉన్నాం, కనపడలేదా నాకే అన్నారు. ఎక్కడున్నాం మనం? ఇక్కడే ఉన్నారా మీరు? సో మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు యేసు ప్రభువును బ్రతికించే విధానం. మార్తమ్మ ఏమన్నదండి? ఏమైంది బాబు? మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది వాసన కొడుతున్నాను. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదమని నేను నీతో నేను చెప్పలేదా? ఎవరన్నారు? ప్రభు గద్దించండి. ఎందుకు మార్త నమ్మిందే లేదు చెప్పండి అమ్మా. మేలకు చెప్తాడా? వాకు వేస్తాడే. ఎవరన్నా నిద్రపోతున్నారా? వాక్యం చెప్తారా? మీరు ఎట్లా నిద్రపోతారు? అమ్మా మీకు ఎట్లా నిద్ర వస్తుంది? మీరు నిద్రపోకూడదు, బయట రండి, వాక్యం రండి అని నేను అన్ను. బాగా నిద్రపోండి మీ జాగ్రత్త. నేను అందరి ప్రసంగికుల్లాగా చెప్పను, నేను చెప్పే మాట మీరు కాదు, నిద్రపోండి, నాకేం అభ్యంతరం లేదు. అన్న చెప్పినాడు కదా, పర్మిషన్ ఇచ్చాడని అదే మనకు దూగదు. మళ్ళీ పక్కన వాళ్ళు ఉంటారు, మీ వైపు చూస్తాను. నేను అంటే డిస్టర్బ్ చేయను మిమ్మల్ని, నేను నన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలంటే కదండి. ఆత్మ సిద్ధమే కానీ చెప్పండి, శరీరము బలహీనమైందే కదా. అసలు నా శరీరం ఎంత బలహీనంగా పడుతుందని చూస్తారా మీరు? రైట్. సో మార్త నమ్మిందా లేదా అని అడిగినారు, మీరేం చెప్పలేదు చెప్పండి అమ్మా. నమ్మింది కదా. మరి యేసు ప్రభు అన్నాడు, నమ్మిన నీవు దేవుని మహిమను చూడలేదు. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మింది, నువ్వు కూడా నమ్మావు. ఆయన మన పాపముల కొరకు మరణించాడని నమ్మావు, తిరిగి లేచాడని నమ్మావు. కానీ మార్త యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మింది, కానీ చనిపోయి 4 రోజులుగా సమాధిలో ఉన్న యేసు ప్రభు లాజరును తిరిగి లేపుతాడని నమ్మలేదు. నువ్వు యేసు ప్రభు దేవుడే నమ్మావు, మనం నమ్మాము. ఆయన శిలువ పైన మన కొరకు మరణించాడని నమ్మాము. కానీ నీ జీవిత సమస్యల్లో నీవు కన్నీరుతో, విశ్వాసముతో, ప్రార్థనా పూర్వకంగా ఆయన పైనే ఆధారపడితే ఆయన నీ జీవిత సమస్యలను పరిష్కరించగలడు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలడు. జీవితంలో ఏ సమస్యకైనా ప్రార్థనలో ఆయన పాద సన్నిధిలో పరిష్కారం ఉందని, నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడని నువ్వు నమ్మలేదు. యేసు ప్రభు శిలువ పైన మరణించాడు, తిరిగి లేచాడని చరిత్ర. నాస్తికులు కూడా నమ్మాల్సిందే, ఎవరైనా నమ్మాల్సిందే. దట్ ఈస్ హిస్టరీ. అదేంటి చెప్పండి? చరిత్ర. అది కాదు, నీకు ఒక సమస్య, ఒక బాధ, ఒక వ్యాధి, ఒక దిగులు, ఒక వేదన, ఒక చింత, ఒక సమస్య వచ్చింది. నా వ్యక్తిగత అనుభవం, నాకు ఏ సమస్య వచ్చినా ప్రభువు పరిష్కరిస్తాడని. పరిష్కరించే వరకు ఆయన పాదాలు విడవను, ఆ సమస్య ఎవరికి చెప్పను, ఆయన పాదాల దగ్గర వేడుకుంటాను. నా సాక్ష్యంలో చెప్పాను, నేను భక్తితో భగవద్గీత చదువుతుండగా
బైబిల్ చదవమని నా స్నేహితుల్లో ఒకరు సలహా ఇచ్చారు. హిందూ స్నేహితులే, క్రైస్తవ స్నేహితులు ఎవరు నాకు లేరు. క్రైస్తవులు చెప్పండి ఎందుకు చదవాలి పోయా మీ బైబిల్ అనేవాడిని. సో బైబిల్ చదవగా యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో అని ఏ క్రైస్తవుడు యేసు ప్రభు గురించి నాకు చెప్పలే. భగవద్గీత చదువుతూనే బైబిల్ చదవగా యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో అని ప్రార్థన చేయగా నా ప్రార్థనలకు అక్షరీతిగా సమాధానాలు రావడంతో ఆయన సత్యవంతుడైన, సజీవుడైన, సర్వాధికారి అయిన, సర్వోన్నతుడైన, సర్వశక్తివంతుడైన దేవుడని, ఆయన నన్ను గమనిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని, ఈజ్ ద లివింగ్ అండ్ లవింగ్ గాడ్, సజీవుడైన దేవుడని, నా పట్ల ప్రేమ గల దేవుడని నాకు అర్థమైంది. సో ఆ విధంగా ఏంటి ప్రాబ్లం? హలో, బ్యాటరీ డౌన్ అయిందా? బ్యాటరీ డౌన్ అయిందంట. మీకే దీంట్లో మీకు బ్యాటరీ డౌన్ అయిపోతుందమ్మా. ఎప్పుడు డౌన్ అవుతుందమ్మా? 1,000 దాటి ఏమైపోయిందండి, 1,500 అయిపోతే ఏమైంది? ఇంకా బ్యాటరీ డౌన్ అవుతుంది. నాకు రోజు కాదు 2 గంటలైనా 2 దూరం భోజనం పెట్టారు సార్. ఇద్దరు మాట్లాడుతున్నారు, రోజు నేను మాట్లాడుతున్నాను, ఇద్దరు మాట్లాడుతున్నాను. మరి ఇద్దరు మాట్లాడితే 5 నిమిషాలు దూరం అయిపోతుంది. హలో హలో, థ్యాంక్ యూ బాబు. రైట్, ఎక్కడున్నాం? ఎక్కడున్నాం తల్లి? ఓ చెల్లి మార్తా. సో మార్తానేనా? సో ఆ విధంగా యేసు నా ప్రార్థనలకు అక్షరీతిగా సమాధానాలు రావడం వల్ల నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. రైట్, అది పాయింట్. అక్కడ వదిలేద్దాం. ఇదిగో లాజరును యేసు ప్రభువు బతికించడం చూసి నాకు చాలా సంతోషమేసింది, కొంచెం బాధ కూడా వేసింది. ఏంటి చెప్పండి? ప్రపంచంలో ఇంత గొప్ప వాళ్ళు ఉండగా ఏదో పేదవాడు అనామకుడైన లాజర్ని ఎందుకు బతికించాడు యేసు ప్రభువు అని. లాజర్ని బతికితే ఏం చేశాడమ్మా? ఒక పూట భోజనం పెట్టినారు అంతే. ఏం చేశాడు? ఒక పూట భోజనం పెట్టినాడు. వింటున్నారా తల్లి? బ్యాటరీ డౌన్ అయిపోతుందా? మీకు డౌన్ కాకనే ముగిస్తాంలేండి. వింటున్నారా బ్రదర్స్? బ్యాటరీ డౌన్ కాలేదు కదా, నీళ్ళు ఇచ్చినారు కదా, కొంచెం పర్వాలేదు. లాజర్ని ఎందుకు బతికించాడు? గొప్ప గొప్ప రాజులు చనిపోయారు కదా, వాళ్ళు బతికించింటే బాగుండు కదా. అయ్యో, చనిపోయిన వారిని బ్రతికించే అధికారము, శక్తి నాకే ఉన్నింటే, ఏం చెప్పండి, నాకే ఉన్నింటే నేను ఎవరిని బ్రతికించేవాడిని తెలుసా? లాజర్ లాంటి పేదవాడిని, అనామకుడిని బ్రతికిస్తే ఏమవుతుంది చెప్పండి? చనిపోయిన వాడిని బ్రతికించే అధికారం నాకే ఉండింటే నేను ఎవరిని బ్రతికించేవాడిని చెప్పండి? లాజర్ అట్లా పేదవాడిని, అనామకుడిని కాదు. ఇందిరాగాంధీనో రాజశేఖర రెడ్డి గారినో బ్రతికిస్తే 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి. అందుకే యేసుప్రభు నాకు ఇట్లా అధికారం వెళ్ళాడు కదండి. ఇంకొక ఆయన బాబుని యేసుప్రభు బతికించాడు. అదే చెప్పండి. నాయనను ఊరిలో ఒక పేద విధవరాలు, అంటే ఒక పూట భోజనం కూడా పెట్టలేని నిరుపేదరాలైన విధవరాలి కుమారుని బ్రతికించాడంటే యేసు ప్రభు సేవ ఎంత నిస్వార్థంగా ఉన్నదో, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంత నిస్వార్థంగా ఆయన సేవ చేశాడో చూసారా? ఎంత నిస్వార్థపడు ప్రభు, నువ్వు ఎంత ఉత్తముడు తండ్రి. నేను అనుకున్నాను
యేసు ప్రభు సేవ చేయక మునుపు రోమా చక్రవర్తి ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరేంటంటే జూలియస్ సీజర్ అంటారు. ఏమంటారు చెప్పండి? రోమా చక్రవర్తులందరికంటే చాలా శక్తిమంతుడు ఆయన. ఎవరు? జూలియస్ సీజర్ సమాధి దగ్గరికి పోయి, రోమా చక్రవర్తి సమాధి దగ్గర పోయి, సీజర్ కమౌట్, కైసరు బయటికి రా అంటే తన సమస్త వైభవముతో కూడిన రోమా సామ్రాజ్యాధినేత అయిన ఆ కైసరు వచ్చి యేసు ప్రభువుకు పాదాభివందనం చేస్తే యావత్ రోమా సామ్రాజ్యము యేసు ప్రభు పాదాల దగ్గర ఉంటుంది. ఆయన ఇంకెవరయ్యా సిలువేసేది? అట్లాంటి వాళ్ళు బతికిపోకుండా ఎవరిని బతికించారు చెప్పండి? ఒక పేద కుటుంబము, తల్లిదండ్రులు లేని పేద కుటుంబము, ఒక సామాన్యమైన కుటుంబము, అనామకుల కుటుంబము. మనకే చనిపోయిన వాళ్ళని బ్రతికించే అధికారం ఉంటుంది. ఎవరిని బ్రతికిస్తాము? ఆ కథే వేరుగా ఉంటుంది కదండి. సో కాబట్టి యేసు ప్రభు చేసిన క్రియలే ఆయన దైవశక్తి, ఆయన నిస్వార్థ గుణము, ఆయన మహిమ, అవే ఆయనకు సాక్ష్యాలు. కానీ మూర్ఖులైన ఆ పరిచయులు, శాస్త్రులు, మతోన్మాదులు ఇన్ని ఆశ్చర్యాల కార్యాలు ఆయన చేసిన నమ్మకపోవడం అనేది బాధ కలిగించే విషయం. రైట్. సో తర్వాత ఏమన్నాడు యేసు ప్రభు? ఇంకొక సాక్ష్యం చెప్పాడు. ఏమని? నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇది మూడవదేనా? యోహాను తర్వాత ఏం చెప్పండి? ఆయన క్రియలు తర్వాత ఏం చెప్పండి? తండ్రి. దేవుడు యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆయన బాప్తిజం తీసుకున్నాడు, ఏమని సాక్ష్యం ఇచ్చాడమ్మా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదన్నారు కదా. శిష్యులు ఆయన స్వరం విన్నారు కదా. మరి ఎందుకు యేసుప్రభు చెప్పాడంటే ఈ మాట శిష్యులతో కాదు ఆయన అయినది, తనను వ్యతిరేకించిన నమ్మని యూదులతో. చూడండి అక్కడే ఉంది బైబిల్లో, యోహాను సువార్తలో. కనుక యోహాను సువార్త 18వ వచనంలో చివరి భాగము, యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఈ 5వ అధ్యాయంలో 18వ వచనంలో యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చారు. అంటే అవిశ్వాసులైన యూదులతో, అవిధేయులైన, అహంకారులైన, అవివేకులైన యూదులతో, ఈ ఆత్మావేశముతో, ఆత్మ ప్రేరేపణతో ఆత్మీయమైన సంగతులు, అతి శ్రేష్టమైన, అమూల్యమైన ఆనిముత్యాలు లాంటి ఈ ఆధ్యాత్మికమైన సంగతులు మన ప్రభు చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు, దేవుడు అన్నాడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. అంటే తండ్రి అయిన దేవునికి యేసు ప్రభుని క్రియలు చూసినా, జీవితం చూసినా, ఆయన మాటలు చూసినా ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం. ఏం కలుగుతుంది? ఆనందం. చిన్నపిల్లలు నిశ్శబ్దంగా కూర్చోదమ్మా. ఇప్పుడు మీ పిల్లలు చూసి మీకు ఆనందం కలుగుతుందా, ఆవేదన కలుగుతుందమ్మా? చాలా మందికి తల్లిదండ్రులకు పిల్లల వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? ఆవేదన. ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులైతే, భక్తిపరులైతే, మంచి వాళ్ళైతే, విధేయత కలిగిన వారైతే ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందము. సో కనుక దేవుడే యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. విధేయుడైన కుమారుడు. ఆయన విధేయత వలన, ఆయన త్యాగం వలన, ఆయన పవిత్రత వలన, ఆయన నమ్మకత్వం వలన, ఆయన నిజాయితీ వలన, ఆయన నిస్వార్థత వలన, ఆయన నిరాడంబర జీవితం వలన, ఆయన నిష్కలంకమైన జీవితం వలన పరమ తండ్రి అయిన దేవునికి సంతోషం కలుగుతుంది. ఇందుకు దీన్ని మనం ఆలోచన చేస్తే మనము సంతోషంగా ఉండాలని చూస్తున్నామా? మనము సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామా? నా ద్వారా దేవునికి ప్రభువుకు సంతోషం కలగాలి,
మహిమ కలగాలి, నేను ప్రభుని సంతోష పెట్టాలి. ఏమన్నాడు చెప్పండి? గలతీ పత్రికలో పౌలు ఏమన్నాడు? ఏమన్నాడు గలతీ పత్రికలో మొదటి అధ్యాయంలోనే పౌలు ఏమన్నాడు? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడైతే క్రీస్తు యేసు దాసుడను కాకయే పోతున్నాడు. మనుషులు సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తున్నానా? ఆయన సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరు సంతోషంగా ఉండగలరు ఈ ప్రపంచంలో అయితే అంటే ఎవరి ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందో వారు నిజంగా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండగలరు. నీ జీవితం వలన ఆవేదన గాని ఆవేదన కలిగిన, దేవుని నామానికి అపకీర్తి కలిగిన నువ్వు సంతోషంగా ఉండలేవు. ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హీ హూ ప్లీజెస్ ద లార్డ్ ఆల్వేస్. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరంటే దేవుణ్ణి ఎప్పుడు సంతోష పెట్టే వ్యక్తి, తన విధేయత వలన, విశ్వాసం వలన. రైట్, మంచి. సో ఇవి అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఇక లాస్ట్ చూడండి, చివరి వచనాలు చదవండి. చివరి వచనాలు. లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నారు. అంటే పరిశుద్ధ లేఖనాలు, యేసు ప్రభు కాలం నాటికి లేఖనాలంటే ఏవి? కొత్త నిబంధన లేదు. యేసు ప్రభు ఈ విషయాలు బోధించినప్పటికీ మత్తయి సువార్త లేదు, యోహాను సువార్త లేదు, కొత్త నిబంధన బైబిల్ లేదు, ఒక గ్రంథం కూడా లేదు.